భవిష్యత్తును కలలుగన్న యువత మనతో ఉన్నారు. ఇంతకుముందు ఎంతోమందితో మాట్లాడాం. అయితే యువత స్వతహాగా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు ఒక ఎత్తు అయితే వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు గురించి ఆలోచించే యువతది ఇంకో ప్రత్యేకమైనటువంటి ఆందోళన. మనతో ఒక వ్యక్తి ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరు? నా పేరు వెంకటేష్. వెంకటేష్, ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. రాజధాని గ్రామాలన్నీ రాజధానికి భూమి ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చదువుతుండేవాడివి? అప్పుడు నేను 8th క్లాస్ అన్న. అవునా? అప్పుడు బహుశా ఏం తెలిసి ఉండకపోవచ్చేమో నీకు. తెలీదు, నాకు అసలు ఏం తెలియదు. ఆ టైంలో నేను వేరే ఊర్లో హాస్టల్లో చదువుకుంటున్నాను. ఓకే ఓకే. ఎంత ఉండేది మీకు పొలం? అంత 30 సెంట్లు. 30 సెంట్లు ఇచ్చేసారా? ఇచ్చేసామన్న. అప్పుడు ఏమన్నా మిమ్మల్ని అడిగారా, మీ అమ్మ నాన్నలు ఇట్లా ఇస్తున్నాము? మాకేం చెప్పలేదు. అమ్మ నాన్న డెసిషన్ తీసుకున్నారు, ఇచ్చేసారు. ఆ తర్వాత వాళ్ళు ఆ పొలం రాజధానికి ఇవ్వక ముందు ఏం చేసేవాళ్ళు అసలు? ఆ పొలంలో పంట వేసేవారు, పత్తి వేసేవారు, మిర్చి వేసేవారు, జొన్నలు ఇవన్నీ వేసేవాళ్ళు పంటలు. సో అవి సంవత్సరం ఆదాయం అంతా ఎన్నిసార్లు వేసేవాళ్ళు సంవత్సరానికి? సంవత్సరానికి వచ్చి పత్తి ఒకసారి పడేది, మిర్చి ఒకసారి, జొన్న మిగతావి 1-2 సార్లు అలా పడేవి. 3 నుంచి 4 సార్లు సంవత్సరానికి ఆదాయం వచ్చేది. అవునన్నా. ఓకే. వాటితోనేనా మీ ఫ్యామిలీ బతుకుతుంది? అవేనన్నా. అవే ఆధారమా? మరి ఇప్పుడు రాజధానికి ఇచ్చేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే 2019 వరకు రాజధాని ఇదే కదా, తర్వాత ప్రభుత్వం వచ్చే ముఖ్యమంత్రి ప్రకటన చేయనంత వరకు ఇదే కదా. వన్స్ మీరు రాజధానికి ఇచ్చేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు అమ్మ నాన్న? మా నాన్నగారు అయితే చిన్నప్పటి నుంచి మాతో ఏం లేరన్న. ఓకే. మా అమ్మగారే చిన్నప్పటి నుంచి. అమ్మాయి పెంచుతుండేదా? ఆ పొలం నుంచి కూడా మాకేం వచ్చేవి కాదు. మా తాతగారు మా అత్తగారు వాళ్ళు పొలం సాగు చేసుకునేవాళ్ళు, వాళ్ళే ఉంచుకునేవాళ్ళు. మా అమ్మగారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి మ్యారేజ్ బ్యూరో చేసుకుంటా నన్ను మా తమ్ముని చదివించిందన్న. ఓకే. అంటే పొలం మీద మీరు ఏమి ఆధారపడి మీకు వచ్చేది కాదు? కాదు. ఓకే. మరి ఇప్పుడు రాజధానికి భూములు ఇచ్చిన తర్వాత పొలం పోయింది, మ్యారేజ్ బ్యూరో పరిస్థితి ఎలా ఉంది? లేదన్న, అసలు ఏం జరగట్లేదు. దాంట్లోనూ మళ్ళీ మా అమ్మగారికి ఆరోగ్యం బాగోక ఒక 2 సంవత్సరాల నుంచి అసలు ఏం లేదు. ఒక్కసారి చనిపోతుందనే సిచ్యువేషన్కి కూడా వెళ్ళి మా అమ్మగారు ఏం జరిగింది? కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చిందన్న. ఇన్ఫెక్షన్ వచ్చిన టైంలో కానీ అది కరోనా టైంలో, సెకండ్ వేవ్ టైంలో. అప్పుడు చేతిలో ₹1 లేదు. వెనకమ్మాల మేమున్నామనే ఒక్క భరోసా ఇచ్చిన వాళ్ళు లేరు. నేను, మా తమ్ముడు, మా అమ్మ. మా అమ్మని హాస్పిటల్ బెడ్ మీద ఉంచి మా తమ్ముడు మా అమ్మ దగ్గర ఉండి, నేను హాస్పిటల్ మొత్తం టెస్టులని, భోజనం అని మొత్తం అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి తీసుకొని వచ్చి 2 నెలలు పడ్డామన్న కష్టం. ఎట్లా చేశారు అక్కడ? భోజనం కానీ, తిరగడానికి కానీ, ఖర్చులు కానీ అవన్నీ ఎట్లా చేశారు? ఇక ఉన్న వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎంతో కొంత, ఒక 5,000 అని, ఒక 10,000 అని, మాకు సేవింగ్స్ చేసిన దాంట్లో ఎంతో కొంచెం మిగిలిన దాంట్లో సర్ది పెట్టుకుంటా మా అమ్మకి హాస్పిటల్లో చూపించుకొని నేను మా తమ్ముడు. ఇచ్చేవాళ్ళ? ఎవరన్నా అడిగితే ఇచ్చేవాళ్ళ? కొంతమంది అన్న, మా అమ్మకు బాగా తెలిసిన వాళ్ళు ఇలా ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే ఇచ్చేవాళ్ళు. మీ అమ్మగారు రాజధాని వచ్చాక మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నారా, లేకపోతే రాకముందు నుంచే మ్యారేజ్ బ్యూరో నడుస్తుండేదా? లేదండి, రాజధాని రాకముందు నుంచే మ్యారేజ్ బ్యూరో ఉందన్న. రాజధాని వచ్చాక బ్యూరో బాగా నడుచుంటుందేమో కదా, ఎందుకంటే రాజధాని గ్రామాల్లో పెళ్ళిళ్ళు అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఇచ్చుకునేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు విపరీతంగా ఒక రకమైన సంతోషంగా ఉండేదేమో కదా. ఉండేదన్న. కాకపోతే కొన్ని బాగా తెలిసిన వాళ్ళని దగ్గర వాళ్ళని పెళ్లి చేసుకోవడం అలా జరిగినాయి రాజధానిలో. కొన్ని ఇక్కడి నుంచి రాజధానిలోంచి బయట వాళ్ళకి ఏ మ్యాచెస్ జరిగేవి, అవి కూడా కొంచెం వచ్చేవి. అంతగా మరీ ఏం వచ్చేవి కాదు, కొంచెమే వచ్చేవి. రాజధానిలో ఉన్న వాళ్ళేమో రాజధాని చుట్టుపక్కల తెచ్చుకున్నారు. బయట ఊరిలో ఎవరైనా కావాలనుకుంటే ఇలా చేసేవారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? జరుగుతున్నాయా పెళ్ళిళ్ళు అంత ఇదిగా? లేవన్నా, అసలు ప్రస్తుతానికి 2-3 ఇయర్స్ నుంచి అయితే అసలు ఏమీ లేదు. ఈ రాజధాని ప్రకటన మారిన తర్వాత ఒక్క మ్యారేజ్ కూడా అవ్వడం లేదు, ఒక్కటి కూడా సెట్ అవ్వడం. మరి అప్పటి నుంచి ఏంటి మీకు జీవనాధారం ఎట్లా? నేనే ఏదో ఒక పనికి వెళ్తా ఉండేవాడిని అన్న. నువ్వు పనికి వెళ్తావా? వెళ్ళేవాడిని అన్న. చదువుకుంటానే పని చేసుకుంటా ఉండేవాడిని కాలేజ్ సమయంలో. ఏం పని చేస్తావు? కూలీగా వెళ్ళానన్న, సీలింగ్ పనికని వెళ్ళాను, లారీ క్లీనర్గా వెళ్ళాను, డ్రైవర్గా వెళ్ళాను, ఇంకా
ఇసుక పనులని వెళ్ళాను, చాలా పనులకు వెళ్ళాను. అలా సెక్యూరిటీ గార్డ్గా 1.5 సంవత్సరం చేశాను. రేత్రి పూట నైట్ డ్యూటీలు సెక్యూరిటీ గార్డ్గా 1.5 సంవత్సరం చేశాను. ఇప్పుడు నైట్ సెక్యూరిటీ గార్డ్ చేసుకొని మార్నింగ్ కాలేజీకి వెళ్ళేవాడిని అన్న. నువ్వు చేస్తేనే మీ ఇంట్లో ఇక తినడానికైనా ఖర్చులకైనా? అవునన్నా. అంటేనా నీ మీద ఆధారపడినట్టేనా? అంటే నా మీద కాదు, నేను కొంచెం సాయం చేశాను. పాటుగా ఉండేవాడు. మీతో పాటు వచ్చే వాళ్ళందరూ చక్కగా బైక్లు వేసుకొని కాలేజీకి వస్తూ ఉంటే నువ్వు ఇట్లా పనికి పోయి వస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంటుంది నీకు? అదేముండదు అన్న, కాకపోతే ఇంకొంచెం ప్రౌడ్గా ఉంటుంది. మా ఇంట్లో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అని నాకు ఇంకొంచెం ప్రౌడ్గా ఉంటుంది. కానీ నాకు అట్లా గిల్టీ ఫీలింగ్ ఏమీ వచ్చేది కాదు. వెంకటేష్, నువ్వు ఇక్కడ రాజధాని ఉన్నప్పుడు మీరు భూమి ఇచ్చేసి ఏదో ఒక ఆశ పెట్టుకొని ఉంటారు కదా, నువ్వు ఏం అవ్వాలనుకొని ఆశ పెట్టుకొని ఉన్నావు అప్పుడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. లేకపోతే 10th ఎడ్యుకేషన్ ఆపేసి అమ్మకు తోడుగా ఉందనుకున్నాను. రాజధాని వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అని చెప్పి కలకన్నాను. ఇప్పుడేంటి మీ పరిస్థితి? రాజధాని ఇక్కడ ఉండకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నావు, పొలం గవర్నమెంట్కి ఇచ్చేశారు, అమ్మకేమో మ్యారేజ్ బ్యూరో, ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడేంటి మీ పరిస్థితి? ఏం చేసుకొని బతుకుతున్నారు? ప్రస్తుతానికైతే ఏమీ లేదన్నా, కొంచెం చాలా కష్టంగా ఉంది. కాలేజీకి వెళ్దామన్నా కానీ అమ్మ మెడిసిన్స్ తెచ్చుకోవడానికి కూడా మనీ లేవు. చాలా కష్టంగా ఉందన్న పొజిషన్ మాత్రం. అసలు అన్నిటికీ డబ్బులు ఎట్లా చేస్తున్నారు? అమ్మకు వచ్చే 1-2 వేల ఫీజుతో ఒక నెల రోజులు గడుపుతున్నాం. అమ్మకు వచ్చి మ్యారేజ్ బ్యూరో పెన్షన్ వస్తుందన్న, 2,500 పెన్షన్ వస్తుంది అమ్మకి. ఆ పెన్షన్తో బతుకుతున్నాం అన్న. ఇప్పుడు మీరు పనికి వెళితేనే ఇంట్లో జరిగే పరిస్థితి, పెన్షన్ పక్కన పెట్టేస్తే మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, తమ్ముడిని చదివించాలి. తమ్ముడు చదువుతున్నాడా? చదువుతున్నాడు అన్న. ఇన్ని భారాలు మోస్తున్నప్పుడు ఎట్లా మోయగలుగుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ అంటే చాలా చిన్నోడివి, నువ్వు చాలా పెద్దోడివి ఏం కాదు. కానీ 10th క్లాస్ అప్పుడే పోయాను, నాకు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి అని అంటావా? అదేం లేదు, మా అమ్మ పడుతున్న కష్టానికి నేను చిన్న హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నా తప్ప మొత్తం మోస్తున్నాను నేను చేస్తున్నాను అనుకోవట్లేదు. మా అమ్మ పడ్డ కష్టానికి నేను ఒక తోడవుతున్నా, ఆమెకి కొంచెం తోడుగా నిలుస్తున్నా. ఆమె పెంచుకున్న దానికి నేను కొంచెం తోడుగా నిలుస్తున్నాను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? నేను ప్రస్తుతానికైతే కాలేజీకి ఒకటి వెళ్తున్నాను అన్న. అసలు పనులు కూడా ఏం చేసుకుందామన్నా కానీ ఏ పని లేదు బయట. మరి మీరు పనులు చేసుకుంటేనే తినడానికి అవుతుందని అంటున్నారు కదా, మరి ఎట్లా? ఇక ఇవి రేషన్ బియ్యం అన్న, వచ్చే రేషన్ బియ్యాన్ని తింటున్నాం. కాలేజీకి బస్ పాస్ అయిపోయి కూడా కొంచెం కష్టంగా వేరే వాళ్ళని అడిగి తీసుకొని బస్ పాస్ రెన్యువల్ చేయించుకొని ఆ బస్ పాస్తో కాలేజీకి వెళ్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడన్నా రేషన్ బియ్యం తినే పరిస్థితి వచ్చిందా? అప్పుడు ఎప్పుడూ లేదన్న. అంటే బేసిక్గా రేషన్ బియ్యం చాలామంది తినరు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. రేషన్ బియ్యం రాగానే ఏదో టిఫిన్ ఇంకేదో సంథింగ్ చేసుకొని ఇది చేస్తూ ఉంటారు. కాకపోతే రేషన్ కార్డు మాత్రం అట్లా పెట్టుకుంటారు. కానీ మీకు ప్రత్యక్షంగా ఈరోజు రేషన్ బియ్యం తినే పరిస్థితి వచ్చిందా? ఎప్పుడూ లేదన్న. నేను చిన్నపిల్లగాడి నుంచి ఇప్పుడు వరకు మా అమ్మ ఎప్పుడైనా కానీ బియ్యం ప్యాకెట్ ఒకటి కొనుక్కొచ్చేది, బ్యాగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేది, అవి తినేవాళ్ళు. ఎప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా రేషన్ బియ్యం ఎప్పుడు తినరు, ఎప్పుడు తెలియదు. ఇప్పుడు మాత్రం 1 సంవత్సరం నుంచి అవే. మాకు ఏం చెప్తారు అమ్మగారు మీతో? ఏం చెప్తారు ఇంట్లో ఉన్నప్పుడు? చదువుకోండిదన్న, చదువుకోమనే చెప్తారన్న. వెంకటేష్, చాలా సందర్భాల్లో ఉద్యమం జరుగుతున్న క్రమంలో చాలామంది ఆడవాళ్ళు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. పోలీసులు కేసులు పెట్టారు, కొట్టారు, ఇవన్నీ చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. మీ మదర్ కూడా ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు కదా, ఎప్పుడు ఆమెని ఆపే ప్రయత్నం చేయలేదా? అంటే మిమ్మల్ని చూసుకోవాలి, ఒకవేళ ఆవిడకి ఏమన్నా జరిగితే మీ పరిస్థితి ఎట్లా? చాలా భయం వేసేదన్న. వద్దని చెప్పేవాళ్ళం, చాలాసార్లు వద్దని చెప్పేవాళ్ళం. అయినా కానీ మీ భవిష్యత్తు నాన్న, ఇది మీకు మేమిచ్చే భవిష్యత్తు, ఇది వెళ్ళిపోయిందంటే మీకు భవిష్యత్తు ఉండదు. మీరు మమ్మల్ని మేము మీకు ఒక మంచి చేసాము అనుకుంటే ఈ భవిష్యత్తు, ఇది మీకు భవిష్యత్తు కాబట్టి మేము వెళ్తున్నాం, మమ్మల్ని ఆపద్దు, మేము వెళ్తున్నామని చెప్పేవాళ్ళు. ఇక ఆపినా కానీ ఆగేవారు కాదు. ఎప్పుడైనా ఇక వెళ్ళొద్దమ్మా, లేకపోతే మేము కూడా వస్తాం మీతో పాటు అనే సందర్భాలు వచ్చాయా? చాలాసార్లు అన్న. టీవీలో వాళ్ళు చేసినవి చూస్తుంటే భయం వేసేది. ఒక్కొక్క రోజు అయితే వస్తారా రారా అని ఎన్నో రోజులు, చాలా రోజులు, 2 రోజులు
పోలీసులు కొట్టడం కానీ వ్యానుల్లో తీసుకెళ్ళిపోయేవాళ్ళన్న అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇటు తీసుకెళ్ళేవాళ్ళు అర్థమయ్యేది కాదు. ఉన్నారా లేరా అనేది కూడా అర్థమయ్యేది కాదు. ఫోన్లు ఉండేవాళ్ళు కాదు, ఉండేవి కాదు. ఫోన్లు ఉండేవాడు కాదు. ఆడవాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. చాలా భయం వేసేది. వద్దు అని చెప్పినా కానీ ఆగేవాళ్ళు కాదు. ఏంటి మీ ధైర్యం ఏంటి మరి? ఎందుకు పంపించేవాళ్ళు? ఎట్లా పంపించేవాళ్ళు? ఎవరన్నా లేదులే మేము చూసుకుంటాంలే అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరన్నా? ధైర్యం అంటే ఇక ఊర్లో తెలిసిన వాళ్ళే తప్ప ఇక స్పెషల్గా ధైర్యం చెప్పిన వాళ్ళైతే ఎవరు లేరు అన్న. ఇక వస్తే వచ్చింది అనుకోవడం తప్ప చాలా భయం వేసేది అన్న. పంపించాలన్నా కానీ మనసు పంపించాలంటే మళ్ళీ అదే భయపడుతుంది. మళ్ళీ అదే భయం. డ్రాప్ చేసి కూడా మళ్ళీ ఆగి ఒక 10 నిమిషాలు చూసుకొని అట్లా వచ్చేవాళ్ళు. అంటే అమ్మని ఉద్యమం దగ్గర, శిబిరాల దగ్గర, లేకపోతే ఆ ఉద్యమం జరుగుతున్న డ్రాప్ చేయాలా, మళ్ళీ ఏదైనా పని చేసుకోవాలా, మళ్ళీ కాలేజీకి పోతా ఉండాలా. ఇదంతా భారం అనిపించలేదా నీకు? వయసుకు మించిన భారమే కదా. లేదన్నా, నాకైతే ఎప్పుడూ భారం అనిపించలేదు. కుటుంబం కోసం చేద్దామని అనుకుంటున్నా. అవునన్నా. ఓకే. నీకు ఇప్పుడు సపోర్ట్ ఎవరన్నా చేస్తున్నారా? ఎట్లా నడిపిస్తున్నారు ఫ్యామిలీని? అమ్మ, తమ్ముడు, చదువులు ఎట్లా ఏమైనా సపోర్ట్ ఉంటుందా మీకు? నాకు చదువుకోవడానికి డాక్టర్ లోకేష్ ఉయ్యూర్ అని డాక్టర్ గారు యుఎస్లో ఉంటారు. ఇలా రాజధానిలోనే పరిచయం. అమ్మకి బాగున్నప్పుడు కొంచెం ఆయన చేత నేను సాయం చేశారు. వెరీ గుడ్. చేశారు. దాని తర్వాత నా కాలేజ్ ఎడ్యుకేషన్ ఫీజు కూడా ఆయన కడుతున్నారు నా. కాబట్టి ఇంకొంచెం నేను ముందరగా వెళ్ళగలుగుతున్నాను. నేను ఇప్పుడు ఒకవేళ రాజధాని ఇక్కడ ఉంటే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఉంటే అన్న చెప్పలేమన్న. యూఎస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి ఇక్కడే ఉంటారన్న. అది మాత్రం చెప్పగలం. బయటకు వెళ్ళకుండా ఇక్కడ ఉన్న మనిషి బయటకు వెళ్ళకుండా బతకవచ్చు అన్న. ఇక్కడైతే రాజధాని ఉంటే అంతవరకు అయితే మీరు గ్యారంటీగా ఉన్నారు. అయితే వెంకటేష్, ప్రతి వాళ్ళ జీవితంలో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మ బ్యూరో నడిపిస్తుంది కాబట్టి మీకు తెలిసిందే కాబట్టి. ఇప్పుడు ఒకవేళ మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా కానీ ఉన్నటువంటి భూమి ఏదో ఉంటే మీకు ఎవరన్నా పిల్లనివ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళేమో. ఇప్పుడు పిల్లనివ్వడానికి ముందుకు వస్తారా మీ బంధువుల్లో కానీ, లేకపోతే ఇంకెవరైనా? లేరన్నా, లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు చాలా వరకు రాజధాని ఏరియాలో అంటే ఎవరు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేదు. పిల్లలను కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎక్కడ కూడా. మీ పరిస్థితి ఎట్లా అనుకుంటున్నారు మరి? ఇంకా మీరు పెళ్లి చేసుకోవాలనుకునే టైంకి ఒకవేళ రాజధాని ఇక్కడ ఉండకపోతే ఇక వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడికో ఇక బయటికి వెళ్ళిపోవాల్సిందేనా? అంతే అన్న. ఇక రాజధాని ఇక్కడ లేకపోతే మా పొజిషన్ ఇక చెప్పలేమే. ఇక బయటకు వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట అమ్మ ఇక్కడ ఉండి మేము అక్కడ ఉండి పనులు చేసుకోవడమే తప్ప. కానీ రాజధాని ఉంటే ఇక్కడ అమ్మ మీరు అందరూ కలిసి ఉండాలని అనుకున్నారా? అవునన్నా. అమ్మ, మీ అబ్బాయి ఇప్పటివరకు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఉద్యమం గురించి చెప్తుంటే మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది మళ్ళీ అని మిమ్మల్ని పిలిపించాను. ఈ ఉద్యమం టైంలో మీరు వెళ్తున్నప్పుడు మీ పిల్లలు ఒకళ్ళు, మీరు సింగిల్ పేరెంట్, ఈ క్రమంలో మీ ఇంట్లో ఎలాంటి సంఘర్షణ జరిగేది? మేము బయలుదేరేటప్పుడు అండి పిల్లలిద్దరూ ఆటేసుకొని అమ్మ నువ్వు వెళ్ళొద్దు, నీకేమైనా అయితే మాకు ఇంకెవరు లేరని చెప్పి ఏడ్చేవాళ్ళు. నాన్న మనలాంటి వాళ్ళు అందరూ ఆగిపోతారు, నేను ఒకదాన్ని ఆగిపోతే నాలాంటి వాళ్ళు అందరూ ఆగిపోతారు. ఎవరైనా ఎవరి పిల్లల గురించి వాళ్ళకు ఉంటుంది కదా. మీరు వద్దన్నట్టు అందరు పిల్లలు వద్దండి, ఇంకా అక్కడ ఉద్యమం ఎవరు చేస్తారు, ఎవరు నుంచుంటారు. వెళ్తాను నాన్న అంటే మళ్ళీ వాళ్ళే తమాయించుకొని తీసుకెళ్ళి దింపి వచ్చేవాడు పెద్ద బాబు. దింపి వచ్చేటప్పుడు మీరు వస్తారా రారా అనుకునే సందర్భాలు ఉండేయట కదా. మేము బయటికి వెళ్ళాము అంటే తిరిగి ఇంటికి వచ్చేంతవరకు మేము తిరిగి వస్తామన్న గ్యారంటీ అయితే లేదండి. పైగా మీకు ఆరోగ్యం లేదు. సో వెళ్ళేటప్పుడే చెప్పేవాళ్ళం మేము ఏదన్నా జరిగింది అంటే దాన్ని మీరు లైఫ్ లాంగ్ బాధపడొద్దు నాన్న, రాజధాని కోసం మా అమ్మ ప్రాణాలు ఇచ్చేసింది అని చెప్పి గర్వంగా చెప్పుకోండి, కానీ మా అమ్మ చచ్చిపోయింది అని బాధపడొద్దు. మీరు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయకుండా ఉండరు అంత ఇదిగా. అక్కడ కనుక ఏదన్నా జరిగితే చేసేదేం లేదు, వెళ్తాను. మరి ఇన్ని రోజులు మీరు వదిలిపెట్టి 45 రోజులు పాదయాత్రకు వెళ్ళారు కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది చెప్పారా వచ్చాక? చిన్న బాబు హాస్టల్లో ఉన్నాడండి. ఈ బాబు ఓ పూట వండుకుంటే ఓ పూట వండుకోకుండా, ఎక్కడన్నా ఇప్పుడు ఎవరు పిలిచి ఒక పూట కూర ఇది కొయ్యాను, మీ ఇళ్ళమ్మడు కూడా మాకు చుట్టాలే ఉన్నారు చుట్టూ, కానీ ఒక పూట కూర కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మగ పిల్లాడు తల్లి లేదని వాడు కూడా ఇంకా కాలేజీకి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొచ్చి బాక్సులు పెట్టి, మా అమ్మ ఇట్లా వెళ్ళిందని అంటే మీ అమ్మ వెళ్ళింది నువ్వేం చేస్తావురా అని చెప్పి వాళ్ళే బాక్సులు తెస్తున్నావు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు బాక్సులు పెట్టి అట్లా
అట్లా చేసేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. మీ ఫ్రెండ్స్ ఎట్లా చూసుకునేవాళ్ళు మిమ్మల్ని అమ్మ పాదయాత్రకు వెళ్ళిన టైంలో? అప్పుడు బాగానే చూసుకునేవాళ్ళు అన్న. మా అమ్మ ఇలా పాదయాత్రకు వెళ్ళిందిరా అంటే "ఏ, మంచి పని చేస్తుందిరా" అని చెప్పి నాకు వాళ్ళే భోజనం వాళ్ళే ఇంటికాడ నుంచి వాళ్ళు తెచ్చుకునే దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా తెచ్చుకొని నాకు కూడా పెట్టేవాళ్ళు అన్న. వాళ్ళే ఏదైనా అలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నావా? ఎప్పుడు అనుకోలేదన్న. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడతానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఒకవేళ నువ్వు బీటెక్ కంప్లీట్ చేసుకుంటే రాజధాని ఉండకపోతే బయటికి వెళ్ళిపోయి చేసుకోవాలని ఉందా? ఇక్కడే ఏమైనా చేసుకోవాలని ఉందా? రాజధాని ఇక్కడ ఉంటుందన్న నమ్మకం ఏమన్నా ఉందా నీకు ఇప్పుడు? ఇంకా అసలు ఏం అర్థం కావట్లేదన్న. రాజధాని వస్తుందా రాదా అని అయితే ఏం అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం మేమైతే. మా ఫ్యూచర్ ముఖ్యమంత్రి గారు ఉంటే మాత్రం ఈ రాజధాని ఇక్కడ ఉన్నిస్తాడనే గ్యారంటీ అయితే లేదండి. ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి పిల్లల భవిష్యత్తులు ఆగమైపోతున్నాయి. మమ్మల్ని హింస పెడుతున్నారు మాకు అన్ని రకాల. అమ్మ మీరు బాధపడకండి, మీకు న్యాయం జరుగుతుంది. తమ్ముడు వెంకటేష్, దేవుడు దయ వల్ల నీకు హెల్ప్ చేసే వాళ్ళే ఉన్నారు, మీ ఫ్రెండ్స్ కూడా, లేకపోతే మీ బాధను అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు. రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకుందాం, దేవుడు సంకల్పించి ఇక్కడ ఉంచాలని, మీలాంటి వాళ్ళ జీవితాల్లో మళ్ళీ వెలుగులు చిగురించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. చదువుకో, మంచిగా చదువుకో, అమ్మని తమ్ముడిని మంచిగా చూసుకో, మంచి రోజులు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అన్న.